దసరా తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయిన నాని అదే రేంజ్ లో పవర్ఫుల్ సబ్జెక్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. లేటెస్ట్ గా వివేక్ ఆత్రేయతో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ బిల్డప్ చేశాడు. మరి ట్రైలర్ ఎలా ఉందో, ట్రైలర్ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో లెట్స్ హ్యావ్ ఏ లుక్. ఈ మధ్య డిఫరెంట్ సబ్జెక్ట్ తో సినిమాకి వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్న నాని ఈసారి కూడా అదే రూట్ ఫాలో అయ్యారు. మాస్ యాక్షన్ హీరోగా దసరాతో మంచి పేరు తెచ్చుకున్న నాని సరిపోదా శనివారంతో యాక్షన్ తో మాస్ మోత మోగించేలా ఉన్నారు. అసలు టైటిల్ తోనే సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేసిన నాని లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినిమా మీద ఉన్న అంచనాల్ని ఒక్కసారిగా పెంచేశాడు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, అసలు సినిమా అదిరిపోతుందంటూ ఫుల్ హైప్ క్రియేట్ చేశారు. హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ రెండోసారి నానికి పేరుగా చేస్తోంది. ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ తో సూపర్ కెమిస్ట్రీ షేర్ చేసుకున్న ఈ జంట సరిపోదా శనివారంలో కూడా అంతే ఈజ్ తో ఉంది అంటున్నారు ఆడియన్స్. నానితో పాటు అంతే పవర్ఫుల్ విలన్ గా ఎస్జే సూర్య ఫుల్ ప్లెజ్డ్ రోల్ తో అదరగొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నాని క్యారెక్టరైజేషన్ ప్రతి శనివారం భాషలా ఉంటుందంటూ ఇంట్రెస్టింగ్ హింట్స్ ఇచ్చారు సూర్య. ఇంతకు ముందు వివేక్ ఆత్రేయతో అంటే సుందరానికి అంటూ సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ చేసిన నాని ఈసారి అదే డైరెక్టర్ తో కాస్త సీరియస్ సబ్జెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నారంతా. కానీ వాటన్నింటికీ చెక్ పెట్టేలా సరిపోదా శనివారంలో కావలసినంత యాక్షన్ తో అదరగొడుతున్నారు నాని. ఈ సినిమాలో నాని కాస్త సీరియస్ గా యాక్షన్ ఓరియంటెడ్ గానే కనిపిస్తున్నారు. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ తో డివివి నిర్మాతలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తోంది.